స్నాచింగ్, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు ఇలా అన్ని రకాల నేరాలను అరికట్టేందుకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ డి శ్రీనివాస్ తెలిపారు. నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసేవారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, భువనగిరి ట్రాఫిక్ ఏసీపీలు శ్రీనివాసరావు, అంజయ్య, సైదులు నేతృత్వంలో ఆయా ట్రాఫిక్ పిఎస్ల సిబ్బంది, శాంతి భద్రతల పోలీసుల సహకారంతో ఈ డ్రైవ్ను కొనసాగిస్తున్నట్లు వివరించారు. కమిషనరేట్ పరిధిలో 34 చోట్ల ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహిస్తుండగా 233 మంది సిబ్బంది ఈ డ్రైవ్లో పాల్గొంటారని చెప్పారు. నెంబర్ ప్లేట్ సరిగా లేని వారు, ట్యాంపరింగ్ చేసిన వారిపై ఇప్పటివరకు 149 మందిపై ఎఫ్ఐఆర్లు కేసులు నమోదు చేశామని, 815 మందిపై మోటార్ వాహనాల చట్టం కింద జరిమానాలు విధించామన్నారు. పర్యవేక్షణలో మాకు అసైన్ చేయడం జరిగింది. ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ డ్రైవ్ కొనసాగించడం జరిగింది. ఈ డ్రైవ్లో మొత్తం 2 షిఫ్ట్లలో కలిపి మొత్తం టోటల్ ట్రాఫిక్ స్టాఫ్ వచ్చేసి 17 మంది ఇన్స్పెక్టర్లు, ఎస్ఐస్ 25 మంది, మొత్తం మన ట్రాఫిక్ స్టాఫ్ 85 మంది, అలాగే ల్యాండ్ ఆర్డర్ స్టాఫ్ కూడా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ సెక్టర్ ఎస్ఐస్ కూడా మొత్తం టోటల్ 34 మంది, స్టాఫ్ వచ్చి 68 మంది, మొత్తం టోటల్ స్టాఫ్ వచ్చేసి 233 మందితోని 16 ప్లేస్లలో అంటే 17 ప్లేస్లలో ఈ డ్రైవ్ కొనసాగించడం జరిగింది అనమాట. ఎందుకంటే 100% రేపటి నుంచి చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడే మనము 149 వెహికల్స్ మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా